కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టిందే తెలుగుదేశం పార్టీ. అట్లాంటి తెలుగుదేశం పార్టీని దెబ్బతీసి బీఆర్ఎస్ అధికారంలోకొస్తే, ఆ బీఆర్ఎస్ గద్దెలు కూల్చండి తెలుగుదేశాన్ని నాశనం చేసింది కాబట్టి దాని మీద ప్రతీకారం తీర్చుకుందాం. తెలుగుదేశాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్‌ని సమాధి చేద్దాం అంటూ రేవంత్ రెడ్డి మొన్న ఇచ్చినటువంటి పిలుపుని ఇప్పుడు సాక్షి మరొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీని రెచ్చగొడుతోంది. రాహుల్ గాంధీకి తెలుగుదేశానికి మంచి సంబంధాలున్నాయి. అసలు రేవంత్‌ని పెట్టిందే తెలుగుదేశం పార్టీ. అట్లాగే రహస్యంగా రాహుల్ గాంధీ, చంద్రబాబు మాట్లాడుకుంటున్నారు అన్నట్టుంది. కాంగ్రెస్సు, తెలుగుదేశం సంబంధాలు భారతీయ జనతా పార్టీకి బాగా తెలుసు. వాస్తవంగా జగన్‌ని తొక్కి పాడేయాలి, ఒక కేజ్రీవాల్ తరహాలోనో, ఒక అతని పేరేంటి లాలూ ప్రసాద్ తరహాలోనో అని అనుకోకపోవడానికి కారణం ఓ రకంగా జగన్‌కి ఫెచ్చింగు, చంద్రబాబు నాయుడు గారి కాంగ్రెస్ సంబంధాలే. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్‌లో ఏది చెప్తే అది జరుగుతుంది. ఇక్కడ దేశమంతా కూడా ఓట్ చోర్ అని మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడానికి సాక్షి హైలైట్ చేసింది. కరెక్ట్. ఎందుకు మాట్లాడట్లేదంటే 164 సీట్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆంధ్రాలో చంద్రబాబు సహకారంతోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు సూచించడంతో రేవంత్ రెడ్డిని తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కారణం చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్కి చంద్రబాబుకు ఉన్న సంబంధాలు ఒక ఎత్తు అయితే, రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ డబ్బులు చంద్రబాబు ఖర్చు పెడితేనా లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకొచ్చి పెట్టాడా తెలియదు. బట్ డబ్బులు సమకూర్చుకుని జాగ్రత్తగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గారికి కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం తెలీదా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి? అమిత్ షా అంత పిచ్చోడా? ఇంటెలిజెన్స్ ఉండదా? ఖచ్చితంగా తెలుసు. అందుకనే జగన్ని తొక్కి పడేయడానికి కేంద్ర సంస్థలను వాడట్లేదు వాళ్ళు. అదే సందర్భంలో అలాగని చంద్రబాబును వదులుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి మద్దతు అవసరం కాబట్టి అది ఇక్కడ కీ పాయింట్.